హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ జరుగుతుంది. నిన్న ఎక్స్ కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వచ్చి నిన్న ముగ్గురు వచ్చి నామినేషన్ చేసి వెళ్ళారు. అది నిన్న ఎవరంటే ఫస్ట్ వచ్చేసి ప్రియా వచ్చింది. ప్రియా వచ్చేసి ఫస్ట్ మన సంజన గారిని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత డ్యాగర్ వచ్చేసి మన కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ వచ్చేసి రాముని నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత మనీష్ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. కళ్యాణ్ నామినేట్ చేసి ఆ తర్వాత డ్యాగర్ వచ్చేసి ఇమ్మాన్యుయల్కి ఇస్తే ఇమ్మాన్యుయల్ తనుజను నామినేట్ చేస్తాడు. తర్వాత మూడో కంటెస్టెంట్ వచ్చేసి శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. కళ్యాణ్ నామినేట్ చేసి ఆ తర్వాత వచ్చేసి ఆ డ్యాగర్ని మాధురికి ఇస్తే మాధురి గారు రీతుని నామినేట్ చేస్తుంది. శ్రీజ కంటే ముందు మన ఫ్లోరా గారు వస్తారు. ఫ్లోరా గారు వచ్చి రీతుని నామినేట్ చేస్తుంది. రీతుని నామినేట్ చేసి డ్యాగర్ వచ్చేసి డ్యాగర్ సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి సంజనాన్ని నామినేట్ చేస్తాడు. నిన్న నలుగురు వచ్చారు. ఈరోజు ఒక ఇద్దరు కంటెస్టెంట్లు వచ్చారు. వాళ్ళు ఎవరెవరు అనేది మనం చూద్దాం. ఈరోజు వచ్చేసి మెయిన్గా సృష్టి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి భరణి గారు వస్తారు. వాళ్ళిద్దరు వచ్చి నామినేట్ చేస్తారు. ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో సృష్టి గారు భరణి గారి నామినేషన్స్ అయిపోతాయి. నామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి హౌస్లోకి భరణి మరియు శ్రీజ రీఎంట్రీ ఇస్తారు హౌస్లోకి. అవే ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్. అది ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. నిన్న శ్రీజ మాధురికి డ్యాగర్ ఇస్తుంది. మాధురి గారు వచ్చేసి నిన్న రీతుని నామినేట్ చేసి వాళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా నిన్న మాధురి గారు చాలా నోరు జారడం జరిగింది. దానికి కౌంటర్గా మన రీతు కూడా బాగానే కౌంటర్ ఇచ్చి బాగానే ఆమెను మాధురి గారిని ఏడిపించేంత కౌంటర్స్ బాగానే ఆమెను ఎదుర్కోగలిగిన కౌంటర్ మాత్రం రీతు బాగా గట్టిగా ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత మాధురి గారు బయట కూర్చొని ఏడుస్తూ ఉంటే తనుజ వచ్చి ఓదారుస్తుంది. ఆ తర్వాత సంజన గారు కూడా రీతుతో అంటుంది, శ్రీజ చాలా తెలివిగా ఆడింది అని చెప్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హౌస్ మేట్స్ ఎదురు చూస్తుంటారు నెక్స్ట్ ఎవరు వస్తారా అని. సృష్టి వస్తుంది. తర్వాత సృష్టి వచ్చి డిమాండ్ నామినేట్ చేస్తుంది అనమాట. డిమాండ్ పవర్ని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి నువ్వు ఫిజికల్గా బాగా ఆడతావు కానీ నీకు కండబలం ఉంది, బుద్ధి బలం లేదు అని చెప్పేసి పాయింట్ చెప్తుంది. అలాగే నీకు బయట నుంచి వచ్చి ఎంత పెద్ద పెద్ద హింట్స్ ఇచ్చినా కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. ఇక్కడ అందరికీ గేమ్ మీద క్లారిటీ ఉంది, నీకు మాత్రం గేమ్ మీద క్లారిటీ లేదు. నీకు కన్నబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు అని చెప్పేసి పవన్ని నామినేట్ చేస్తుంది. పవన్ దానికి కౌంటర్గా నా కళ్ళతో నేను చూసింది, ఆ తర్వాత వాళ్ళు యాక్షన్ చేసిందే నేను నమ్ముతాను. నాతో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనే దాని మీద బట్టే నేను స్టాండ్ తీసుకుంటాను. 100 మంది ఏం చెప్పినా సరే నేను పట్టించుకోను అని చెప్పేసి పవన్ రీతుకు సపోర్ట్గానే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈమె రీతు ఆమె గేమ్ మీద చాలా క్లారిటీ ఉంది. తను కన్నబలం ఉంది, బుద్ధి బలం ఉంది. ఆమె ఎక్కడ ఏది ప్రదర్శించాలో అది ప్రదర్శిస్తుంది. కానీ నువ్వు అట్లా కాదు, నువ్వు వెళ్ళి ఒక మూలన కూర్చుంటావు, నీ లోకం నీది, ఫిజికల్ టాస్క్లు ఆడతావు, పోయి ఒక మూలన కూర్చొని ఇంకా నాకేం పట్టట్లేదు అని చెప్పేసి నువ్వు వెళ్ళి రీతుతో కూర్చొని ముచ్చట్లు పెడుతుంటావు. నువ్వు గేమ్ మీద దృష్టి పెట్టట్లేదు, ఓన్లీ ఫిజికల్ టాస్క్లే కాదు మెంటల్గా కూడా ఉంటుంది గేమ్స్ అని చెప్పేసి మన సృష్టి వచ్చిరాని తెలుగులో చెప్తుంది అనమాట. తర్వాత వచ్చేసి నేను నామినేషన్ చేస్తున్నది నీ మంచి కోసమే అని చెప్పేసి క్లారిటీ ఇస్తుంది. తర్వాత వచ్చేసి షష్ఠి వచ్చేసి డ్యాగర్ని రాముకి ఇస్తుంది అనమాట. రాముకి ఇస్తే రాము మాత్రము మహా ఇంటెలిజెంట్ గేమ్ ఆడతాడు అనమాట.
రాము మాత్రం ఈసారి చాలా సేఫ్గా ఆడిండు. నాకు అర్థమైనంత మాత్రం చాలా సేఫ్గా ఆడాడు. ఎందుకంటే ఈసారి రాము నామినేషన్లో ఉన్నాడు కాబట్టి, నాము లాస్ట్ రౌండ్ వరకు ఉంటున్నాడు కాబట్టి ఎట్లాగైనా సరే కొత్తోడు ఈసారి గౌరవ్కు తెలుగు రాదు కాబట్టి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండదు కాబట్టి మేబీ గౌరవ్ వేస్తే నేను సేఫ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో వేసినట్టుగా అనిపించింది. అసలు రీజన్ మాత్రం మరీ సిల్లీ రీజన్. ఫ్రెండ్ అని చెప్పేసి అతనితో తిరిగి అతనికి పెద్ద బొక్క పెట్టాడు అనమాట. నిజంగా అయితే రాము మామూలు మైండ్ గేమ్ ఆడలేదు. ఒక్కసారిగా గౌరవ్ కూడా షాక్ అయ్యాడు అనమాట రాము దెబ్బతో. ఏం చెప్తాడంటే, నీ కెప్టెన్సీ సరిగ్గా లేదు, నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడట్లేదు, ఎంతసేపు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు, ఆ కెప్టెన్ సరిగ్గా చేయలేదు ఈ కెప్టెన్ సరిగ్గా లేదని చెప్పి నువ్వు కంప్లైంట్స్ ఇస్తున్నావు, కానీ నీ ఇండివిజువాలిటీ లేదు అక్కడ, నువ్వు కెప్టెన్సీ సరిగ్గా చేయలేదు, నీ కెప్టెన్సీ నాకు నచ్చలేదు, నీ గేమ్ కనపడలేదు అని చెప్పేసి, నీ గేమ్ ఇది కాదు, నువ్వు ఇంకా బాగా ఆడతావు, నీ గేమ్ కనపడలేదు అదే అని చెప్పేసి ఏదో అని. ఆ రీజన్స్ అయితే కరెక్ట్ రీజన్స్ కాదు. నామినేషన్ చేయాలి, నేను సేవ్ అవ్వాలి, అతను ఉంటే అతను బయటికి వెళ్ళిపోతాడు, నేను సేవ్ అవుతానన్న ఉద్దేశంతోనే చేసినట్టుగా అనిపించింది. ఇంకా నీకేమైనా పాయింట్స్ ఉన్నాయని రాము అడిగితే గౌరవ్ షాక్ లోంచి తేరుకోలేదు. ఎందుకంటే గౌరవ్కి బాగా క్లోజ్గా ఉండేది ఒక రామునే. ఆ రామునే నామినేషన్ చేసిన తర్వాత షాక్ అయ్యాను అని చెప్పి చెప్తారు అనమాట. అసలు రాము సేవ్ అయితే లాస్ట్ వీక్లో నేనే చాలా సంతోషించా, నేను హ్యాపీగా ఫీల్ అయినా, అలాంటిది నాకు చేస్తాడని నేను అనుకోలేదు అని చెప్పేసి రాము కూడా గౌరవ్ చెప్తా ఉంటాడు అనమాట. పాపం గౌరవ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చేసి భారీ డైలాగులతో హౌస్లోకి ఎంటర్ అయ్యి రాగానే, కట్టప్ప చంపేశావు కదా అమరేంద్ర బాహుబలిని, మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప అని చెప్పేసి, గుడ్ గేమ్ ఇమాన్యుయల్ అని చెప్పేసి సెటైర్ వేశాడు. అది బాగా క్లియర్గా కనపడుతుంది మనందరికీ. నిజంగా ఈయన అమరేంద్ర బాహుబలి అనా లేకపోతే ఇమాన్యుయల్ కట్టప్ప అనేది మనం కూడా గేమ్లో చూసాము. భరణి గారు గేమ్ బాగానే ఆడతారు, కానీ భరణి గారు వెళ్లే ముందు తను బాగా ఎక్కువ నేను నెంబర్ 1 నాకేం కాదు అన్న రీతిలో వెళ్ళిపోయాడు. అట్లాగే ఇప్పుడు కూడా ఇమాన్యుయల్ కట్టప్ప అన్నట్టు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇమాన్యుయల్కి తర్వాత భరణి గారికి అంత మంచి బాండ్స్ లేవు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కానీ పెద్దగా బాండ్స్ లేవు, అది మనకు కూడా అర్థమైపోతుంది. కాబట్టి ఇందులో ఇమ్మాన్యుయల్ తప్పేం లేదు. అతని చేతిలో పవర్ ఉంది కాబట్టి అతను ఈ హౌస్కి ఏది మంచిదో వేసాడో, అతనికి ఏది మంచిదో వేసాడో అతను ఆలోచించుకోగలడు కాబట్టి అతను చేసిన దాన్ని మనం తప్పుపట్టలేము. దానికైతే భారీ డైలాగులతో బాగానే ఇమ్మాన్యుయల్కు చురకలు అంటిస్తూ వచ్చాడనమాట. తర్వాత భరణి గారు సంజనాను నామినేట్ చేస్తారు. వచ్చినమ్మటే సంజన గారిని, మీరు రూల్స్ మాట్లాడతారు కానీ మీరు రూల్స్ పాటించరు, బాడీ షేమింగ్ గురించి మాట్లాడతారు, అలాగే బాడీ షేమింగ్ గురించి మాట్లాడతారు అని చెప్తే, తర్వాత ఈమె కూడా రాముని మీరే కదా నా మీద కంప్లైంట్ చేసింది అని సంజన చెప్తుంది. ఆ తర్వాత 6th వీక్ వరకు మీరేం గేమ్ ఆడారని చెప్పేసి సంజన గారిని క్వశ్చన్ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా శివాజీ గారు అడిగినప్పుడు ఆమె సంజన గారు 6 వారాల నుంచి గేమ్ ఏం ఆడింది, ఓన్లీ గోరు ముద్దలు పెట్టడం తప్ప అని చెప్పేసి అన్నాడు. అదే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ మీరు ఏం గేమ్ ఆడారు అసలు 6 వీక్స్ అని చెప్పేసి గట్టిగా సంజన మీద గట్టిగానే కేకలు వేశాడు. అలాగే హౌస్ మేట్స్కి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వరు, కనీసం కెప్టెన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరా, మీరు సుమన్ అన్నని ఏమన్నారు అని చెప్పేసి గట్టిగా కేకలేస్తారు. అయినా ఆమె నేను సారీ చెప్పాను అని చెప్పేసి సంజన చెప్తుంది. ఆ తర్వాత సారీ చెప్తే సరిపోద్దా అని చెప్పేసి గట్టిగా కేకలేస్తారనమాట. ఆ తర్వాత నేను లాయల్గానే ఉన్నానన్నా అని చెప్పి అంటే, మీరు లాయలా అని గట్టిగా వెటకారంగా నవ్వుతూ ఉంటే, మీరు గ్రూపిజం చేశారు అని చెప్పేసి సంజన గారు, మీరు
తనుజతో తనుజ, మీరు, తర్వాత దివ్య, తర్వాత సుమను, తర్వాత రాము మీరందరూ కలిసి గ్రూప్ చేంజ్ చేశారని చెప్పి సంజన చెప్తుందన్నమాట. అంటే నేను గ్రూప్ చేంజ్ చేశానా అని నవ్వుతూ, కేవలం ఒక వ్యక్తి మీదనే డిపెండ్ అయ్యి మీ టోటల్ జర్నీ సాగుతుంది, అది నా ఫీలింగ్ అని చెప్పేసి భరణి గారు కూడా సంజనను ఉద్దేశించి అంటాడు అనమాట. మీరు ఓన్లీ ఇమాన్యుయల్ మీదే మీ గేమ్ అంతా నడుస్తుంది, ఇమాన్యుయల్ లేకపోతే మీ గేమే లేదన్నట్టుగా చెప్తారు అనమాట. ఆ తర్వాత దివ్య మన భరణి గారిని అడుగుతుంది, నేను వెయిట్ చేస్తున్నా, నాకు ఒక పాయింట్ ఉంది, మీకు తర్వాత చెప్తాను, నాకు డ్యాగర్ ఇవ్వు అంటే భరణి గారు దివ్యకు డ్యాగర్ ఇవ్వకుండా నిఖిల్కి ఇస్తాడనమాట. నిఖిల్ వచ్చేసి తనుజాని నామినేట్ చేసి, నేను ఇంటికి వచ్చినప్పుడు తనుజ విన్నింగ్ కంటెండర్, నెంబర్ 1 పొజిషన్లో ఆమె నెంబర్ 1 కంటెండరు, గేమ్ బాగా ఆడుతుంది, రీసెంట్గా కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇవ్వని చెప్పేసి బెగ్ చేసినట్టుగా అనిపించింది నాకు, అందుకే అంత స్ట్రాంగ్ ప్లేయర్ ఉండి నువ్వు బెగ్ చేయడం ఏంటి అని చెప్పేసి నాకు నచ్చలేదు అని నామినేట్ చేస్తాడు. తనుజ నేను అక్కడ బెగ్ చేయలేదు, నేను ఎక్కడ బెగ్ చేశాను, నేను నీకు హెల్ప్ చేశాను, కంటెండర్షిప్ మనీ తక్కువైతే నేను ఇచ్చాను కదా, నాకు హెల్ప్ చేయి అన్నట్టు నేను అడిగాను, అంతే, నేనేం బెగ్ చేయలేదు అని చెప్తుంది. కానీ నిజానికైతే కంటెండర్షిప్ అవ్వడానికైతే అమౌంట్ ఆమె దగ్గర, ఆమెకు ఆల్రెడీ కంటెండర్ అయ్యింది కాబట్టి అమౌంట్ ఉంది కాబట్టి ఇచ్చింది, మనం చూసాం ఆల్రెడీ ఇమ్మాన్యుయల్కి ఇచ్చింది. కానీ కెప్టెన్ అవ్వడానికి మాత్రం నువ్వు అమౌంట్ ఇచ్చినంత మాత్రం కెప్టెన్ అవి తప్పుకోవాల్సినంత అవసరం అయితే లేదు, కెప్టెన్సీ ఎవరు వదులుకోరు కదా, అంత ఈజీగా వదులుకోలేను, ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ కూడా అంటాడు అనమాట, అంత ఈజీగా ఎలా ఇస్తాము, ఆల్రెడీ నాకు కనీసం బ్యాడ్జ్ కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోయింది ఫస్ట్ టైం అయినప్పుడు, లేదు నేను గివప్ అయితే ఇవ్వను అని చెప్పాడు ఇమ్మాన్యుయల్ అని చెప్తుంది అనమాట. ఎవరైనా ఇవ్వరు, కెప్టెన్సీ అంటే మెయిన్ యాక్చువల్గా అయితే సేవింగ్ వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి కెప్టెన్ని నేమ్ ఉంటుంది కదా, కానీ ఎవరు ఇవ్వరు. కానీ తనుజ అడిగింది అనమాట. కానీ అదే నెంబర్ 1 కంటెండర్ అయి ఉండి బయట అసలు ఆమె పాపులారిటీకి ఆమె అడగకుండా ఉండాల్సింది, కానీ అడిగింది. ఆమె అడగడము, తర్వాత ఈ అలగడము, ఈ బాండ్స్, ఈ మాధురి గారి మీద ఫైర్ అవ్వకపోవడము, మాధురి గారు అన్ని మాటలు కానీ నిన్న మంచి నామినేషన్ జరిగినాయి. నిన్న నామినేషన్లు వేరే వాళ్ళకి జరిగినా కానీ శ్రీజ కూడా మంచి మంచి పాయింట్స్ గట్టిగా నిలదీసింది మన తనుజని. నిన్ను నిజంగా నీ గురించి చెడుగా అన్నామని మాత్రం పక్కన పెట్టుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావు, మీరందరూ భయపడారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి నిన్న గట్టిగా వార్నింగ్లు మామూలు రావాల్సిన ఇంట్లన్నీ వచ్చినాయి. సరే, ఆ తర్వాత తనుజ కూడా గట్టిగానే వాదిస్తుంది, నేనేం బెగ్ చేయలే, అసలు నువ్వేం గేమ్ ఆడావు, నువ్వు అసలు గేమే ఆడలేదని చెప్పేసి నిఖిల్ అంటే, నేను వచ్చి 2 వారాలు అయ్యింది, నువ్వు వచ్చి 6 వారాల నుంచి ఉన్నావు, నువ్వెక్కడ గేమ్ ఆడావు అంటే, నేను గేమ్ ఆడలేదా అని చెప్పి అంటే, ఏది మరి లీడర్ బోర్డులో కెప్టెన్షిప్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డులో ఏది నీ పేరు ఎక్కడ కనపడలేదే, నువ్వు నీ ఏం లేదే అని చెప్పేసి నిఖిల్ కూడా గట్టిగా పనిచేస్తాడు అనమాట. అట్లా వాళ్ళ నామినేషన్ జరుగుతుంది. తర్వాత భరణి గారు వెళ్తూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్, డోంట్ ట్రస్ట్ ఎనీవన్, డోంట్ మేక్ బాండ్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు అనమాట. మన తనుజాకి దగ్గర పిలిచి చెప్తా ఉంటాడు. కానీ దివ్యతో అంత ఏం భరణి గారు పెద్దగా మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. దాని గురించి కూడా దివ్య బాధపడుతూ ఉంటుంది అనమాట. మాధురి తర్వాత ఈ వారం వచ్చేసి ఎవరెవరు నామినేట్ అయ్యారంటే, మాధురి గారు డైరెక్ట్ నామినేట్ అయ్యారు, తర్వాత సంజన, తర్వాత రాము, తర్వాత కళ్యాణ్, తర్వాత వచ్చేసి తనుజ, తర్వాత రీతు, తర్వాత పవన్ మరియు గౌరవ్, వీళ్ళందరూ 8 మంది నామినేషన్లో ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంకా ఆయన పోయిన తర్వాత బాధపడతా ఉంటుంది దివ్య. వచ్చేసి ఇమ్మాన్యుయల్తో వాళ్ళతో చెప్తా ఉంటుంది, ఆయనకు పెడదామని పన్నీర్ దాచి ఉంచాను, కనీసం నాతో కూడా మాట్లాడలేదు అని దివ్య ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత బయట తనుజ కూడా కూర్చొని ఇమ్మాన్యుయల్కు బాండ్ కావాలి, మేము కూడా అలాగే ఒక బాండ్ కావాలనుకున్నాము, అది తప్ప అని చెప్పేసి ఎవరన్నారంటే
సంజన గారు అన్నారని చెప్పి రీతుతో చెప్తా ఉంటుంది అనమాట. సంజన గారు అన్నారు, మీ వల్ల ఆయన బయటికి వెళ్ళారని చెప్పేసి అని ఏడుస్తుంటుంది అనమాట. అట్లా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ రాము వచ్చేసి గౌరవ్ వాళ్ళు కూర్చోంటే, నీకు ఓటు బ్యాంక్ కావాలి గౌరవ్ అని చెప్పేసి చెప్తే గౌరవ్ కూడా గట్టిగానే వేస్తాడు. నేను ఇప్పటి నుంచి ఇంట్లో ఎవరిని నమ్మను, నేను నమ్మాను ఫస్ట్ టైం, నేను నమ్మి నేను మోసపోయాను, ఇప్పటి నుంచి నేను ఎవరిని నమ్మను అని చెప్పేసి గట్టిగా బాగా కోపంగా ఉంటాడు. గౌరవ్ కూడా బాగా అతన్ని మాత్రం నమ్మక ద్రోహం బాగా చేశాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి పవన్ రీతుతో ఇమానియల్ నైట్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. బెడ్ టాస్క్లో తనుజ అడిగితే ఒక ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి మేమందరం తనుజ శ్రీజ ఇద్దరు ఉంటే ఒక ఛాన్స్ ఇస్తావా, ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కదా పోయిన వీక్లో నీకు అంటే, లేదు లేదు నేను రాను అన్నది. ఆ తర్వాత శ్రీజతో మాట్లాడుతుంటేనే ఆయన తోసేశారు. ఆ తర్వాత నామినేషన్ చేయాలనుకున్న వాడు తప్పే లేదు, స్లిప్ ఇచ్చిన వాడు తప్పు అయిందని చెప్పేసి కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత లాస్ట్ వీక్ నేను ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు, ఆ అమ్మాయి టైటిల్ పట్టుకొని ఉన్నా కానీ నేను అదే అంట, ఆ అమ్మాయి సేఫ్గా ఆడిందని చెప్పేసి లాస్ట్ వీక్ గురించి అయితే మాత్రం నేను పక్కాగా సేఫ్ ఆడిందని చెప్పేసి చెప్తాను. అమ్మాయి టైటిల్ విన్ అయినా సరే, టైటిల్ పట్టుకున్నా సరే నేను ఆ మాట అంట, నేనైతే భయపడను అని చెప్పేసి ఇమ్మానుయల్ ఈ పవన్ రీతుకు చెప్తా ఉంటాడు అనమాట. ఆ తర్వాత మార్నింగే నెక్స్ట్ జులై సాంగ్ వచ్చేసి, జులై సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, పక్కా జులై అని చెప్పేసి, నేను ఏమైనా పుడితే నీకేంటన్నాయి అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్తో డే మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చేసి బయట తనుజ కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు బర్నీ గారు వస్తారనుకుంటా అని చెప్పేసి, వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది. అప్పుడే వీళ్ళిద్దరు బర్నీ గారు తర్వాత శ్రీజ ఇద్దరు బయటకు హౌస్లోకి వస్తారు అన్నమాట. ఇంకా నామినేషన్స్ తర్వాత ఇంట్లోకి బిగ్ బాస్ అయితే వాళ్ళ గురించి ఇంకా చెప్తారనమాట, ఏంది విషయం అసలు వీళ్ళిద్దరు ఎలా వచ్చారంటే, ఈ హౌస్లో నిన్న మీరు ఎక్స్ హౌస్మేట్స్ని ఎదుర్కొన్నారు, వారు మీ ఆటను బహిర్గతం చేస్తూ మీ గురించి తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పి తమ నామినేషన్స్ పూర్తి చేశారు. వారిలో ఎవరు ఈ హౌస్లోకి ప్రవేశించి పర్మనెంట్గా మారే అవకాశం పొందుతారనేది చూసే సమయం వచ్చింది. ఈ ఇంట్లోకి తిరిగి ప్రవేశించాలనేది నిర్ణయం వారు ఏం చేశారు అనే దాని మీద కాకుండా, అలాగే ఈ హౌస్లో వారి ప్రయాణం వీటన్నిటిని బట్టి నేను డిసైడ్ అయినా అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. వీళ్ళిద్దరు వస్తున్నారు, ఎవరు శ్రీజ తర్వాత బర్నీ గారు ఇద్దరు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు హౌస్లోకి వస్తారు అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మాట చెప్తారు, ఈ భరణి శ్రీజ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని హౌస్లో పర్మనెంట్ హౌస్ మెంబర్ అయ్యే అవకాశం ఒకరికి మాత్రమే ఇస్తాను అని చెప్తాడు అనమాట బిగ్ బాస్. అంటే వీళ్ళిద్దరిలోంచి ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్ హౌస్ మెంబర్గా ఉంటారు అని చెప్పేసి చెప్తారు. బర్నీ గారు తనుజ బర్నీ గారు వచ్చేసి తనుజతో, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ బాండ్స్ మీద హోప్స్ పెట్టుకోకు, ఇంకా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి తనుజ చెప్తుంటాడు. అలాగే వచ్చేసి ఆమెను కూడా దివ్యతో కూడా తర్వాత చెప్పి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, స్ట్రాంగ్ కదా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అప్పుడు మాట్లాడతాను. ఇంట్లోకి ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడలేదు, సెకండ్ టైం వచ్చినప్పుడు మాట్లాడతాను అనమాట. ఆమె దివ్య కూడా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత పవన్ రీతి అయితే ఇంకా నిన్న వీళ్ళ నామినేషన్ జరిగిన దగ్గర నుంచి, మాధురి గారు వీళ్ళ నామినేషన్ జరిగింది, నువ్వు సపోర్ట్ మాట్లాడలేదు, ఆమె నిన్న మాట్లాడుతుంటే నువ్వు అసలు సపోర్టుగా రాలేదు, ఆమె నీ గురించి నా గురించే కదా అనేది, నువ్వు నాకు సపోర్టింగ్గా ఎప్పుడు ఆడావు అని చెప్పేసి ఆమె నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, గొడవ జరుగుతూ ఉంటుంది. అసలు నిన్నటి నుంచి ఇంక అదే గొడవ. వీళ్ళు నిజంగా ఆ గొడవ పడకుండా బాగుంటే వీళ్ళ ఆట బాగుంటుంది. ఆ తర్వాత ఇమ్మానుయల్ కూడా ఒక మాట చెప్తాడు, ఒకే విషయం మీద గొడవ పడొద్దు, మీరు చూసే వాళ్ళకు వేరే విధంగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకు
అలాగే బయట వాళ్ళకు కూడా పేరుగా వెళ్తుంది, మీరేం అంత ఆ విషయం మీదే గొడవ పడొద్దు, మీకు తెలుసు కదా ఆల్రెడీ అని చెప్పేసి వదిలేయండి ఇంతటితో అని చెప్పేసి ఇమానుయేల్ చెప్తాడు అనమాట పవన్కి, రీతుకి. ఆ తర్వాత భరణి గారు ఇమానియల్ బాన్స్ మీద కామెడీ చేసి కంటెంట్ చేసుకున్నాడు, అలా గడిచిందని చెప్పేసి వాళ్ళతో చెప్తా ఉంటాడు అన్నమాట, దివ్యకి, తర్వాత తనుజకి. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి వారి లోటుపాట్లు అద్దం పట్టేలా అక్కడ ఉన్న అద్దం మీద రాసి వారికి రియాలిటీ చెక్ ఇవ్వండి అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ లాగా పెడతాడు అనమాట. ఏం లేదు, ఒక మిర్రర్ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక మిర్రర్ ఇచ్చి ఇద్దరు హౌస్ మేట్స్ మీద వాళ్ళు ఏం మార్చుకోవాలి, హౌస్లో ఉండాలంటే వాళ్ళు ఏం మార్చుకోవాలి అని చెప్పేసి మీ అభిప్రాయం రాయండి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం ఇస్తున్నమాట. అప్పుడు దివ్య వచ్చేసి బర్నీకి అతి మంచితనము, అందరినీ నమ్ముతాడు, లెట్స్ అదర్ పీపుల్ విన్ అని చెప్పేసి ఈ 3 ఉన్నాయి ఆయనకి. అతి మంచితనం కూడా ఎక్కువ ఉండకూడదు, అందరినీ నమ్ముతాడు, అందరినీ కూడా నమ్మకూడదు, లెట్స్ అదర్ పీపుల్, ఎవరు విన్ అయినా ఆయన సంతోషిస్తాడు అని చెప్పేసి చెప్తుంది. అవన్నీ మార్చుకోవాలి ఆయన అని చెప్పేసి చెప్తాను అనమాట. తర్వాత శ్రీజాకి ఇమానియల్ ఇస్తాడు, నువ్వు గొడవ పడతావు కానీ దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలని చెప్పేసి చెప్తే సరే నేను అది మార్చుకుంటాను అని చెప్పేసి శ్రీజ కూడా ఒప్పుకుంటుంది అనమాట. తర్వాత పవన్ వచ్చేసి బర్నీ గారికి మీరు ట్రస్ట్ అని చెప్పి రాస్తాడు. ఆ బెట్ టాస్క్లో అలాగే నామినేషన్స్లో కూడా ఒకసారి నువ్వే నామినేట్ చేయని చెప్పేసి మళ్ళీ ఆయన తిరిగి పవన్ బర్నీ నామినేట్ చేస్తారు, ఆయన కూడా తిరిగి నామినేషన్ చేస్తాడంట. దాని గురించి కూడా చెప్తారు అనమాట. అలాగే బెట్ టాస్క్లో కూడా ముందుగా ఆయన బర్నీ కింద పడి పర్లేదని ఒప్పుకోకుండా ఉంటాడు కదా, దాని గురించి కూడా ఆయన పవన్ రాస్తాడు, ఆయన ఒప్పుకుంటాడు. తర్వాత సంజన వచ్చేసి బర్నీ గారు మీరు సాక్రిఫైస్ గురించి పదే మాట్లాడుతున్నారు, పదే చెప్తున్నా, అది తగ్గించాలని చెప్తుంది అనమాట. అది చెప్తే నేను ఎక్కడ చెప్పాను పదే అని చెప్పేసి వాళ్ళకు చిన్న వాగ్వివాదం జరిగింది. ఆయన కూడా నిజంగా ఉన్నప్పుడు ఏదైనా మనం ఒకటి చేశాడు, సాక్రిఫైస్ చేశాడు ఆ $, అది దాన్ని పదే చెప్పుకోవడం అయితే నిజంగా మన గురించి మనం చెప్పుకోకూడదు, పక్కన వాళ్ళు చెప్పాలన్నమాట, అది చెప్తేనే అందంగా ఉంటుంది. ఆయన పదే చెప్పినట్టుగానే అనిపించింది, ఆ మాట కూడా మంచి పాయింటే చెప్పింది సంజన గారు. తర్వాత సుమన్ వచ్చేసి బర్నీకి ఇప్పుడైనా రిలాక్సేషన్ అయ్యి బాగా ఆడన్నా అని చెప్తాడు. తర్వాత గౌరవ్ వచ్చేసి బర్నీ గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తాడు అనమాట. అదే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్న గేమ్ ఉంది కదా, గేమ్లో ఓవర్ కాన్ఫిడెన్స్ మేమే గెలుస్తాము అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు అని చెప్పేసి గౌరవ్ చెప్తారు. అయితే గౌరవ్తో కూడా బర్నీ గారు కొద్దిగా ర్యాష్గానే మాట్లాడతారు, నేను కాదు ఓవర్ కాన్ఫిడెన్స్, మీది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టుగా కొద్దిగా ర్యాష్గానే మాట్లాడతారు. సంజన మీద ఈరోజు గౌరవ్ మీద కూడా బర్నీ గారు లాస్ట్ మూమెంట్లో శ్రీజ మీద సంజన మీద గట్టిగా కాకలేయడం వల్ల కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఆయన గట్టిగా అందరూ మంచిగా ఉన్నాడని చెప్పేసి నువ్వు గట్టిగా మాట్లాడాలి, అసలైన బర్నీ ఇది కాదని అంటున్నారని చెప్పేసి మళ్ళీ ఆయన ఈ వేలో విలన్ క్యారెక్టర్ లాగా ఆయన గట్టిగా మాట్లాడి కేకలేసి చూపించాలనుకుంటున్నట్టున్నాడు. కానీ అదైతే ఆయన మంచిగా ఉండి గేమ్స్ ఆడితే పర్లేదు, గేమ్స్ ఆడకుండా వాళ్ళ బాన్సర్లలోనే వాళ్ళను బుజ్జగించుకోవడంలోనే సరిపోయింది. కాబట్టి ఇప్పుడైనా అవి మానేసి గేమ్స్ బాగా ఆడితే సరిపోద్ది. ఇట్లా కేకలేసి విలన్గా కొత్త క్యారెక్టర్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి మాధురి గారు శ్రీజాకి మైండ్ యువర్ ఓన్ వర్డ్స్ అని చెప్పేసి రాస్తుంది. వీళ్ళిద్దరికి మాధురికి శ్రీజాకి అసలు పచ్చగడ్డేస్తే బగ్గు ఉంటుంది అనమాట. వీళ్ళు కూడా అట్నే మాట్లాడుకుంటున్నారు. ఆ శ్రీజ కూడా కౌంటర్ ఇస్తుంది, నేను ఏది కూడా ఎక్కువ మాట్లాడను, ఏది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడతా, ఏది పడితే అది నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తుంది అనమాట. లేదు నేను అట్లేం మాట్లాడను, నోటికి వచ్చినట్టు నువ్వే మాట్లాడేదని చెప్పి శ్రీజ కూడా కౌంటర్ ఇస్తుంది. తర్వాత దాని గురించి గౌరవ్ భరణి గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ దాని ఉంది కదా, ఆ టాస్క్లో దివ్య కూడా ఉంటుంది కదా, దాని గురించి దివ్య కూడా అతనితో గొడవ పడుతూ ఉంటుంది గౌరవ్తో. అప్పుడు తనుజ దగ్గర కూర్చొని భరణి గారు చెప్తుంటారు, ఈ దివ్య నా విషయాల్లో ఆ అమ్మాయి ఉంటే పాయింట్స్ మాట్లాడమను, నా విషయం ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్తా ఉంటాడు. నేను చెప్పను, అది నువ్వే చెప్పున్నానా అని చెప్పేసి తనుజ చెప్తుంటది. ఈ లోపల దివ్య వస్తే ఎందుకు నేను వాడికి ఇచ్చి పడేశాను,
అదే పదాలు కూడా భరణి గారు వాడికి ఇచ్చి పడేశానని చెప్పేసి కొద్దిగా పొగరుగానే అంటాడు అనమాట. వాడికి ఇచ్చి పడేశాను, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అది అని చెప్పేసి చెప్తాడు. ఇంకా దివ్యాది బాధ దివ్యానే ఇంక తెలుసు కదా. భరణి గారు అది చెప్పలేరు, ఇంకా అట్లా ఆమె మాట్లాడుకొని వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత సంజన గారిది ఇన్విజిబుల్ ఒక టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ అయిపోతుంది. తర్వాత టాస్క్ అయిపోయింది ఇంతటితో అంటే సుమన్ వద్దు బిగ్ బాస్ ఆమెకు ఉంచండి అలాగే అని చెప్పి సుమన్ కూడా పక్క నుంచి అరుస్తా ఉంటాడు. అది ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్ వచ్చేసి వాళ్ళిద్దరు భరణి గారు శ్రేష్ఠి వచ్చేసి నామినేషన్స్, ఆ తర్వాత వచ్చేసి చిన్న చిన్న గొడవలు, ఆ తర్వాత మన ఇమాన్యుల్ వచ్చేసి కట్టప్ప అని చెప్పేసి ఆ డైలాగులు వాడి భరణి గారు ఇంట్లోకి రావడము. ఈరోజు కొద్దిగా హాట్గానే జరిగినాయి ఈ గొడవలు, వీటితోనే ఎపిసోడ్ అంతా అయిపోయింది. సరే ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఎపిసోడ్లోని మెయిన్ పాయింట్స్ అయితే నేను చెప్పాను. ఇంకా ఈ వీడియోని ఇంత ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. మెయిన్ పాయింట్స్ అయితే చెప్పాను. ఈ పాయింట్స్ కనుక మీకు కూడా నచ్చినట్లయితే నా వర్షన్ కూడా మీకు ఇది ఓకే, నీతో ఏకీభవిస్తున్నాను అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.